జనగలం న్యూస్ కి స్వాగతం. బాగా మంది పంటలు అయ్యాక అల్లే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం. 2 నెలలు 4 నెలలు 3 నెలలు కూర్చోండి. ఏంటా మీ పిల్లలా? అవునండి. ఈ ఏం కోళ్ళండి, కోడలు కొడుకు, ఈ పిల్ల ఆ పిల్ల. మీరిద్దరు కూతురు. నువ్వేం చదువుతావమ్మా? నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు మా తమ్ముడు గారి పిల్లలండి. ఓకే, నువ్వేం చేస్తావా? అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావు. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంత నువ్వు? అదేం చదువుకున్నావు? ఎంత చదువుకున్నావు నువ్వమ్మా? ఎంత చదువుకున్నావు? కూర్చోండి, ఇట్లా పక్కన కూర్చోండి. కూర్చోండి. ఓకే అమ్మా, గుడ్. ఫ్యామిలీ అంతా చాలా మాకు ఆనందంగా ఉందండి. వెరీ నైస్. బాగా చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు? ఫస్ట్ క్లాస్. యూకేజీ. ఎక్కడ? నూజివీడులో. ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావు కదా, స్కూల్కి పోతున్నావు కదా. 1-2 వచ్చినా వచ్చా? నేను అడగనులే, సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉండు. ఏంటమ్మా, నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసా? ఏమేం చెప్తున్నారు స్కూల్లో? అక్షరాలు చెప్తున్నారా? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. తెలుగు నేర్చుకుంటున్నావు లేదా? నేర్చుకుంటున్నావా? ఇంట్లో తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా? నువ్వేంటమ్మా? ఫస్ట్ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? నీ పేరేంటి? దక్షిత. సరే, ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతావు. డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా? ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా తెలియదు నీకు. సైన్స్ చదువుకోవాలా. ఓకే. ఏంటమ్మా, నువ్వు ఎన్నో క్లాసు? 4th. నీ పేరేంటమ్మా? ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఎసురు పెడుతున్నావు. పెద్ద నాకు సీఎం అవుతావు నమ్మకమా? గుడ్. ఎందుకు సీఎం అవుతావు? దేనికోసం సీఎం కావాలి? ఓకే అమ్మా, తీసురా. సీఎం ఏం చేస్తావు? ప్రజలు చల్లగా చూసుకుంటావా? ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు. ఎంతవరకు చదువుకుంటావు? తెలీదా? బాగా చదువుకోవాలి. ఓకే. నువ్వేంట్రా, నువ్వేమవుతావురా? పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా? ఏమవుతారా? అడ్డు. గుడ్. ఇంకా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా? 15,000 వస్తుంది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికా? ఓకే. మీ బరిపాలేనమ్మా? ఇవేనా? బాగుంది. బర్రె పాలు మీరా లేకుంటే ఆవు పాలు మీరా? బర్రె పాలే బాగుంటాయి అండి. ఆవు పాలు కొద్దిగా పలసగా ఉంటాయి, ఇవేమో కొద్దిగా చిక్కగా ఉంటాయి. చిక్కగా ఉంటుంది. బర్రె పాలేమో చిక్కగా ఉంటాయి, ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫ్యాట్ కూడా వస్తుంది. ఆవు పాలేమో కొద్దిగా పలసగా ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది, ఎక్కువగా బయటే. ఇక్కడ పెద్దగా ఇవి బయట పోవు కదా, బర్రెలు బయట పోవు కదా? తోలుతామండి. తోలుతారా? బయటకు తోలుతాం కలిసి తోలుతాం. తోలకుండా ఇంటికాడ ఫలంగా. ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు, ఐడియా ఉంది మీకు? ఫారాలు పెట్టి మేపుతున్నారు. ఫారాలు పెట్టి. మరి దానివల్ల లాభ నష్టాలు ఏంటి? ఏంటో ఏమైనా చూసావా? దాంట్లో అంత అవగాహన పెట్టలేదండి.
దృష్టి పెట్టలేదా? నెల్లూరు సైడ్ ఏటో ఉంటాయి సార్ ఈ వారాలు. ఉమ్. మనకి చాలా తక్కువ ఉన్నాయి.